నోబెల్ శాంతి బహుమతి రేపు ప్రకటిస్తారనగా ముందు రోజున ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపి చివరగా తనదంటూ నామినేషన్ కోసం ట్రై చేసి చివరికి రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ సైనిక చీఫ్ ఇట్లా అనేక మంది చేతన తన పేరు సిఫార్సు చేయించుకుని నార్వేలోను నోబెల్ అనేటటువంటి ఒక చిన్న సంస్థ అది. సరే ఆ పేరు నోబెల్ శాంతి బహుమతి అంటున్నారు కాబట్టి అట్లా నడిచిపోతుంది ప్రచారం ద్వారా. దానికోసం అర్రులు చాచినటువంటి అమెరికా అధ్యక్షుడు కొన్ని రోజుల పాటు వెనిజులా జోలికి పోలేదు. వెనిజులా అధ్యక్షుడు డ్రగ్ ఫెడలర్ అని, అతన్ని అరెస్ట్ చేస్తే ఇంత డబ్బులు ఇస్తామని ప్రకటనలు చేశాడు ఇంతకుముందు. అప్పుడు అమెరికా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే తీసుకొచ్చి నాకు అప్పచెప్తే ఎంత డబ్బులు ఇస్తానట్టు వెనిజులా అధ్యక్షుడు కూడా ప్రకటించాడు. వెనిజులాలో ప్రతిపక్షాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుని అధికార పక్షాన్ని గది దించి అక్కడ స్వాధీనం చేసుకోవాలని అమెరికా ఆశిస్తోంది. దానికి కారణం డ్రగ్స్ అనేది ఒక సాకు. బట్ అక్కడున్న ఆయిల్ నిల్వలు మింగేయాలని చూస్తుంది. ఆయిల్ నిల్వల్ని తవ్వనివ్వకుండా అడ్డుపడింది. ఇప్పుడు అది ఇరాక్లో ఎట్లా మింగేశారో, ఇరాక్ అధ్యక్షుడి మీద ఎట్లయితే తప్పుడు ఆరోపణ చేశారో అట్లాగే అక్కడ కూడా చేసి లాక్కోవాలని చూస్తుంది. ఈ 3-4 రోజులు అయిపోయి ఇక నోబెల్ రాదని తెలిసాక వెనిజులా మీదకి సైన్యాన్ని పంపిస్తున్నట్టున్నాడు. తాజాగా యుఎస్ ఎయిర్ ఫోర్స్ B-52H స్టార్ట్ ఫార్ట్నెస్ లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ బాంబర్స్ని సదరన్ కరేబియన్ సీకి పంపించుకొచ్చారట. 300 నుంచి 500 కిలోమీటర్లు నార్త్ వెనిజులా కోస్ట్లో ఇవన్నీ కూడా రెడీలో పెట్టి ఉంచారట. అలాగే ఏదైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి బేస్ వెనిజులాకి సంబంధించినటువంటి వాటి మీద దెబ్బ కొట్టడానికి ప్రిపేర్డ్గా ఉందంట. టోటల్గా మదురోని దిగిపోయి తనకి అమెరికాకి సరెండర్ అవ్వాలి అన్నటువంటి రూట్లో వెళ్తాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెబల్స్గా చేసి వాళ్ళు అక్కడ మదురోకి వ్యతిరేకంగా లోకల్గా ఉన్నటువంటి ఇతర పక్షాలందరూ కలిసి అతన్ని దించితే అండగా నిలబడతాడా, లైక్ గతంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను దించినట్టు అన్నది చూడాల్సి ఉంది.